అయ్యా శివయ్యా ఆనందింపవయ్యా, వీరన్న సొమ్ము ఎక్కడుందో చెప్పవయ్యా, చెప్పు. ఓ అర్థమైంది అర్థమైంది. ఇటా ఇటా మళ్ళీ ఇటెళ్ళి ఇటురావన్నా. అలాగే స్వామి అలాగే. వీరయ్యా వినవయ్యా. వీరన్న, నీ నక్షత్రం ఏమిటన్నావు? అనురాధ. అనురాధ. అందుకే ఈ దొంగల బాధ. అనురాధ నక్షత్రంలో పుట్టిన నీకు నిన్న రాత్రితో ఆ అనుభవం తీరిపోయింది. నీ జాతక ప్రకారం ఇవాటి నుంచి అడుక్కు తినాల్సిన యోగం ఉంది. మనం ఏం చేస్తాం? చందాలేసి బొచ్చుకొనిద్దామా? అప్రాచ్యుడా, ఈ మహద్భాగ్యానికి చందాలు ఎందుకురా? మనమేమో వచ్చి దానం చేద్దాం. అలాగే శుభాష శీఘ్రం ప్రారంభించు. అంతేనా బాబు, మీరు చెప్పలేదా? నేను కాదు కదా, భగవంతుడు కూడా ఏమీ చెప్పలేను నాయన. నేను చెబుతాను. జాతక ప్రశ్న నేను చెబుతాను. ఈ మిడతం బొట్లు వాక్కు పొల్లు పోదు పోదు పోదు. అమ్మా నేను చెప్పానే ఆ అబ్బాయి. వీరయ్య గారు, మీరేం బాధపడకండి. మీ సొమ్ము దొంగలు ఎక్కడ దాచిపెట్టింది నేను చెబుతాను. ఎవడ్రా నువ్వు? జ్యోతిష్ శాస్త్ర చక్రవర్తి ఈ పరమేశ్వర శాస్త్రి చెప్పలేనిది నువ్వు చెప్పగలవా? నీ తరంక నా తరం అవుతుంది. నీ తరం కాదు, నా తరం అవుతుంది. చెప్పనివ్వండి. ఎప్పుడులో ఎప్పుడు ఉందో చెప్పు నాయన. అలాగే నాయన, ఉండండి ఒకే క్షణం ఆగండి. నా శివయ్యని అడిగి చెప్తాను. అయ్యా శివయ్యా ఆనందింపవయ్యా, వీరన్న సొమ్ము ఎక్కడుందో చెప్పవయ్యా, చెప్పు. ఓ అర్థమైంది అర్థమైంది. ఇటా ఇటా మళ్ళీ ఇటెళ్ళి ఇటురావన్నా. అలాగే స్వామి అలాగే. వీరయ్యా వినవయ్యా, ఈ ఊరికి ఉత్తరాన ఆమడ దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగం ఉంది. శివాలయంలో శివలింగం ఉండ కానీ తలకాయ ఉంటుందా? కాదు, నీ పెలకుంటుంది. ఓరి మూఢా, శివలింగాన్ని జరిపితే భూగర్భంలో సొమ్ముంది. వీరన్న సొమ్మే కాదు, పోయిన సొమ్మంతా దొరుకుతుంది. వెళ్ళి తెచ్చుకోండి. ఈ మిడతం బొట్లు వాక్కు పొల్లు పోదు పోదు పోదు. అసంభవం. వీడిదంతా బూటకం. వీడి మాటలు నమ్మకండి. నమ్మితే జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానించినట్టు. అలా అనకండి బాబు, మీరెవరో ఉపాసకుల్లా ఉన్నారు. ఆ శివయ్య కరుణ లేకపోతే అంత నమ్మకంగా చెప్పగలరా? వెళ్ళి చూస్తాం. దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అలా వీల్లేదు. వీడు చెప్పినట్లు దొరక్కపోతే నున్నగా గుండు గీయించి గాడిద మీద ఊరేగించాల్సి వస్తుంది. అలాగా? మరి దొరికితేను సదరు గుండు మా గురువు గారు గీయించుకొని సదరు గాడిద మీద ఊరేగుతారు. మేము కూడా పెడతాం. అదే మాకు కావాలి. ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా వీరయ్య, నేను చెప్పిన విధంగా వెళ్ళి సొమ్ములు తెచ్చుకో పో. అలాగే పదండి వెళ్దాం. నాయనా, ఎవరు నువ్వు? ఏ ఊరు? నా పేరు మిడతం బొట్లవ్వా. మాది మునిపల్లె. అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్లే. కానివ్వా, నాకేం భయం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్లే. అయ్యో నాయనా, మొహం అంతా నీరసంగా ఉంది. భోజనం చేయలేదా? చేశానవ్వా, 10 రోజులైంది. ఇన్నాళ్ళు నీడ కోసం వెతుకుతూ నీళ్లు తాగుతూ బతుకుతున్నాను దూడలాగా. నాయనా, నిన్ను చూస్తే నాకెంతో జాలేస్తోందిరా. రారా, ఈ ఇల్లు నాదే. నాకు కూడా ఎవరూ లేరు. ఇదిగో చూడు, బాగా పప్పు, నెయ్యి, గోంగూర పచ్చడి ఇవన్నీ వేసి కలిపి బాగా ఇంతంత ముద్దలు పెడతాను. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోదు. అమ్మాయి బతికాను, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడిని. రారా. కానీ అవ్వా, నా దగ్గర అవే అక్కర్లేదు. ఇదిగో నీతో ఈ పేదరాశి పెద్దమ్మ కొడుకులు లేని కొరత తీర్చుకుంటుందిరా. రారా. ఆశ్చర్యంగా ఉంది, ఇంత మంచి మనిషిని ఇన్నాళ్ళు ఎలా బతికించాడబ్బా శివయ్య. రారా నాయనా. భగవంతుని దయ వల్ల నా సొమ్మంతా దొరికింది. ఆ మిడతం భట్టు గారు చెప్పిన జ్యోతిషం అక్షరాలే నిజమైంది. అబ్బా, వీళ్ళ సొమ్మంతా దొరికిందట. నేను చెప్పిన జ్యోతిష్యం నిజమైంది. మా నాయనే బాబాలే. అయ్యా మిడతం భట్టు గారు, మీరు సామాన్యులు కాదు, మహానుభావు. నా పాలిట దైవంలా వచ్చి నాకు ముష్టియోగం తప్పించారు. అయ్యా, ఇదంతా శివయ్య దయ. కానుకలు తీసుకోండి. వద్దమ్మా వద్దు, నేనంత గొప్ప పని ఏమీ చేయలేదు. అలా అనకండి, సంతోషంగా ఇస్తున్నాం, తీసుకోండి. అయ్యా, దీనివల్ల మనిద్దరం సంతోషంగా ఉంటాం గాని దీన్ని చూసి ఏడ్చేవాళ్ళు కొందరుంటారు. ఈ ధనంతో పేదలకు అన్నదానం చేయండి. దానితో వాళ్లే కాదు, భగవంతుడు కూడా సంతోషిస్తాడు. అలాగే సార్, ముందు ఈ కానుకలు స్వీకరించండి. వద్దండి. స్వీకరించండి. వద్దండి. స్వీకరించండి. మా అవ్వ చెప్తుంది కాబట్టి తీసుకుంటున్నానండి. అది కూడా ఇవ్వండి. అవ్వ,
తీసుకోవా ఇదంతా నీకేవా అయ్యా ఇప్పుడు నేను ఎవరు తలగొవాలి? మా గురువు గారు తెల రా ఒరే ఒరే నా పరువు తీయకండిరా, ఇదే కర్మరా. అమ్మమ్మ ప్రాణం పోయినా సరే మీరు మాట మీద నిలబడాలి. వెదవది గుర్రం ఎవరైనా ఎక్కుతాడండి, గాడిద మీద ఎక్కిన వాడే గనుడు. రండి రండి. ఏమిట్రా ఇది? మీ అమ్మకడుపులు కాలా, ఇదేం పనిరా? వదలండిరా. వదలవండి, మాట మీద నిలబడాలండి. అవునండి. ఆగండి ఆగండి ఆగండి. ఎంత చెడ్డ వారు తలపడుతున్నవారు అలా అనకూడదు, తప్పు. ఏమండి ఆ తల్లి గారిని పిల్లగారిని ఇద్దరిని తీసుకోండి. చూసారా శాస్త్రి గారు, ఆ అబ్బాయి ఎంత మంచివాడు. నాడు నుంచి మీరు కోరుకునేది ఇంత గొప్ప జ్యోతిష్కుడు కావాలనేక. అతనికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. అవరేం చెప్పక్కర్లేదు, దయచేయండి. ఏమండి అబ్బాయి గుమ్మడి పండుగ ఉన్నాడు. ఊనండి ఇప్పుడే ఇప్పుడేగా ఊనరు. ఈ ఊకి అర్థమేరే. బానే ఉంది, రావే వెళ్ళాము. ఎవరు? నేను నేనే. అంటే అదే, నేను నీకు తెలియదా? నీలాంటి అందమైన మనిషినే చూడలేదు. నువ్వెవరో నాకెలా తెలుసు? ఆలోచించి చెప్పు, చూద్దాం. చెప్పనా? మా అమ్మ కథల్లో చెప్పిన దేవతవు. కాదు, దాసిని. దాసీవైన రాణిమ్మ కళుంది. అది సరే, చాలా రోజుల నుంచి ఆ రాణిమ్మను చూడాలని ఉంది. ఆమెగానే చూడొచ్చా? ఓ చూడొచ్చు. నాతో అంతఃపురానికి రా. అమ్మ నాయనో, అక్కడ అడుగు పెడితే తల తీసేస్తారని మా అమ్మ చెప్పింది. ఇదిగో చూడు, రాణిమ్మ గారికి ఒక్క మాట చెప్పు. తోటమాలి కృష్ణ మురళి వినిపిస్తాడు, వీలుంటే తోటలోకి దయచేయండి అని. ఇంకో మాట కూడా చెప్పు, పళ్ళు పువ్వులు ఎన్ని కావాలన్నా కోసిస్తారని చెప్పు. అదిగో దొంగ, దొంగ దొరికింది. ఈమె దొంగ దాసీనని చెప్పిందే. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఆమె ఎవరనుకున్నావు? యువరాణి. రాణమ్మ గారా? ఏయ్, ఏమిటా వెర్రి చూపు? రాణమ్మ గారు, నిజంగా పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. నేను మీ తోటమాలిని. నా పేరు కృష్ణ. మా అమ్మ నన్ను కిట్టిగా అంటుంది. అదిగో అదే మా గుడిసె, అందులో నేను మా అమ్మ ఉంటాం. నీ హరికథ మాకు అక్కర్లేదు గాని వెళ్ళి నీ గుడిసెలో తల దాచుకో, లేకపోతే తల ఎగిరిపోతుంది. రండమ్మా, వీటితో ఏమి. ఉండండి ఉండండి. రాణమ్మ గారు తీసుకోండి, మన తోటలోదే ఈ జామ పండు. వద్దమ్మా, అవి తింటే జలుబు చేస్తుంది. జలుబా పాడా? తీసుకోండి రాణమ్మ గారు. అబ్బా, రాణమ్మ గారిని స్వయంగా చూశాను. ఆమె గారికి నా చేత్తో పండించాను. ఈ సంగతి మా అమ్మ వింటే ఎంత సంతోషపడుతుందో. తినండి. మంజరి, పండు నాటుదైనా పంచదారలా ఉందే. ఉంటుంది ఉంటుంది, ఇంకొంచెం పండితే అమృతంలా ఉంటుంది. మీరు రండమ్మా, స్నానానికి వెళ్దాం.